ప్రైజ్ ద లార్డ్. ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో కొన్ని న్యూస్ ఛానల్స్లో వైరల్ అవుతోంది. యెరూషలేములోని టెంపుల్ మౌంట్పై మిస్సైల్ శకలాలు పడ్డాయని, ఇది కావాలనే చేశారని, యూదుల 3వ దేవాలయ నిర్మాణం కోసం ఇది ఒక ప్లాన్ అంటున్నారు. ఈ వార్తలు నిజమేనా, లేదా ఇది ప్రపంచాన్ని తప్పుదారి పట్టించే ఒక ఫేక్ న్యూస్ మాత్రమేనా? ఈరోజు ఆ నిజమేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ స్థలం ఎంత పవిత్రమైనదో, ఎంత ముఖ్యమైనదో తెలుసుకుందాం. టెంపుల్ మౌంట్ ప్రపంచంలోనే అత్యంత పవిత్ర ప్రదేశాలలో ఇది ముఖ్యమైనది. యూదులకు ఈ ప్రదేశం చాలా పవిత్రమైనది మరియు ముఖ్యమైనది. ఎందుకంటే ఒకప్పుడు వారి మొదటి మరియు 2వ దేవాలయాలు ఇక్కడే ఉండేవి. క్రైస్తవులకు కూడా ఇది ఎంతో పవిత్రమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. ఎందుకంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే ఈ ప్రదేశంలో తిరిగారు, ఇక్కడ ఎన్నో అద్భుతాలు చేశారు. ఇది ముస్లింలకు కూడా పవిత్రమైన ముఖ్యమైన ప్రదేశం. ఎందుకంటే అల్-అక్సా మసీద్ ఇక్కడే ఉంది. పైగా ఇది ముస్లింలకు 3వ పవిత్ర స్థలం. ఈ విధంగా డోమ్ ఆఫ్ ద రాక్ ఎంతో పవిత్రమైన మరియు చారిత్రాత్మక గుర్తింపు పొందిన ముఖ్యమైన ప్రదేశం. టెంపుల్ మౌంట్పై ఉన్నది యూదుల సమాజ మందిరం, అంటే సినగోగు కాదు, క్రైస్తవుల దేవాలయం కూడా కాదు. అల్-అక్సా మసీద్ ఇది ముస్లింలకు ప్రార్థనా మందిరం మరియు డోమ్ ఆఫ్ ద రాక్. ప్రస్తుతం టెంపుల్ మౌంట్పై ఈ 2 నిర్మాణాలు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ ఇరాన్ గాని లేదా ఇతర ఇస్లామిక్ దేశాలు గాని ఆ పవిత్ర ప్రదేశంపై దాడి చేస్తే, అక్కడ మిసైల్స్ వేస్తే నాశనమయ్యేది అల్-అక్సా మసీద్ మరియు డోమ్ ఆఫ్ ద రాక్ మాత్రమే. ఈ 2 ముస్లింలకు పవిత్రమైన ప్రదేశాలు. కాబట్టి ముస్లిం దేశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దేశంపై ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఎప్పుడూ దాడి చేయవు. వారి చేతులతో వారే వారి పవిత్ర స్థలాన్ని ఎందుకు నాశనం చేసుకుంటారు? ఇది ఆలోచించాల్సిన విషయం. అంటే ఇక్కడ ఒక్క చిన్న సంఘటన జరిగినా కూడా వెంటనే ప్రపంచంలో అందరికీ తెలిసిపోతుంది మరియు ప్రపంచమంతా వెంటనే స్పందిస్తుంది. అంత ముఖ్యమైన ప్రదేశం ఇది. నిజానికి ఇక్కడ ఏం జరిగిందంటే, ఇరాక్ ఇస్రాయెల్పై చేసే మిస్సైల్ దాడులలో కొన్ని మిస్సైల్ శకలాలు ఇక్కడ పడ్డాయి. అంటే ఇరాక్ ఇస్రాయెల్పై వేసే మిస్సైల్స్ను ఇజ్రాయెల్ గాలిలోనే పేల్చేస్తుండగా ఆ మిస్సైల్ పేలిన కొన్ని ముక్కలు హోలీ సెపల్కర్ చర్చ్ వద్ద, కొన్ని చిన్న చిన్న ముక్కలు టెంపుల్ మౌంట్ వద్ద పడ్డాయి. హోలీ సెపల్కర్ చర్చ్ అంటే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసిన గొల్గోతా కొండపై కట్టబడిన చర్చ్. గతంలో కూడా ఇస్రాయెల్ దేశం అనేక యుద్ధాలు చేసింది, కానీ ఇంతకుముందు ఎప్పుడూ యెరూషలేములోని పరిశుద్ధ ప్రదేశాలలో మిస్సైల్ శకలాలు పడడం జరగలేదు. ఇప్పుడు కూడా ఇరాన్ కావాలని ఈ పరిశుద్ధ ప్రదేశాలపై మిస్సైల్స్ వేయలేదు. ఇస్రాయెల్ దేశం మీదికి వచ్చే మిసైల్స్లను గాలిలోనే పేల్చివేస్తున్నప్పుడు కొన్ని శకలాలు ఇక్కడ పడ్డాయి, అంతే. కాబట్టి ఈ విషయంలో ఆందోళన పడవలసిన అవసరం ఏమాత్రం లేదు. అందుకే ప్రపంచ దేశాలలో ఏ దేశమూ ఈ విషయంలో స్పందించలేదు. టెంపుల్ మౌంట్పై ఎప్పుడూ మిలిటరీ మరియు పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది. పైగా ఆ ప్రదేశం నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది. అక్కడ చిన్న సంఘటన జరిగినా వెంటనే ప్రపంచ దేశాలన్నీ స్పందిస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని న్యూస్ ఛానల్స్లో ఇలా చెప్తున్నారు, యూదులు కావాలనే ప్లాన్ చేసి టెంపుల్ మౌంట్పై మిసైల్ దాడి చేసేలా తమ శత్రువులను రెచ్చగొడుతున్నారు అని. ఈ పవిత్ర స్థలాలపై మిసైల్ పడేలా యూదులు రెచ్చగొట్టినంత మాత్రాన ఇస్లాం దేశాలు రెచ్చిపోయి ఈ పవిత్ర ప్రదేశంపై మిసైల్ వేయవు. ఎందుకంటే వారికి కూడా అది చాలా పవిత్రమైన ప్రదేశం కాబట్టి. ఇక్కడ 3వ మందిరం నిర్మాణం జరగాలంటే అది యూదుల చేతిలో లేదు. బైబిల్ చెప్తున్న ప్రకారం దేవుడు నిర్ణయించిన సమయంలో మాత్రమే ఇక్కడ 3వ మందిరం నిర్మించబడుతుంది. ఈ విషయం యూదులకు తెలుసు, క్రైస్తవులకు తెలుసు, ముస్లింలకు కూడా తెలుసు. 3వ దేవాలయ నిర్మాణం కోసం యూదులు ఎదురు చూస్తున్న విషయం నిజమే, కానీ వారు అనుకున్నంత మాత్రాన 3వ దేవాలయాన్ని యూదులు నిర్మించలేరు. అది దేవునికి ఇష్టమైతే మాత్రమే 3వ మందిర నిర్మాణం జరుగుతుంది. అంటే దేవుడు సంకల్పించినప్పుడు మాత్రమే 3వ మందిర నిర్మాణం జరుగుతుంది అనేది నిజం. బైబిల్ చెప్పేది కూడా అదే. అసలు 3వ మందిర నిర్మాణం యూదుల చేతుల్లోనే లేనప్పుడు వారు ఇలాంటి చర్యలు ఎందుకు చేస్తారు? ఇక్కడ పడింది మిసైల్ కాదు, మిసైల్ పేలిపోయిన కొన్ని శకలాలు మాత్రమే. BBC, CNN, రాయిటర్స్ వంటి ప్రధాన మీడియా ఛానల్స్ అక్కడ జరిగిన సంఘటనను బ్రేకింగ్ న్యూస్ ద్వారా ప్రపంచానికి తెలియచేస్తాయి కదా. అక్కడ ఏదైనా దుర్ఘటన జరిగితే ప్రపంచంలో ఉన్న ఇస్లామిక్ దేశాలు, క్రిస్టియన్ దేశాలు మరియు ఇజ్రాయెల్ దేశం వెంటనే స్పందిస్తాయి కదా. యూదులు తమ శత్రువులను రెచ్చగొట్టి ఆ పవిత్ర ప్రదేశాలపై దాడి చేయించాలి అని చూస్తున్న మాట వాస్తవం కాదు. నిజమైన వార్తల కన్నా ఫేక్ న్యూస్ చాలా వేగంగా ప్రచారం చేయబడతాయి. కాబట్టి
మనం విన్న ప్రతి వార్తను వెంటనే నమ్మకూడదు. ఏదైనా న్యూస్ వచ్చాక ఆ వార్త నిజమా కాదా అని జాగ్రత్తగా పరిశీలించాలి. నిజాన్ని తెలుసుకోవాలి. నిజం తెలుసుకోవడం మన బాధ్యత. మీరు కూడా ఇలాంటి వార్తలు చూసినప్పుడు వెంటనే షేర్ చేయకుండా ముందుగా నిజం తెలుసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీరు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి. మీరు కూడా హోలీ ల్యాండ్కు వచ్చి ఈ ప్రదేశాలని స్వయంగా చూడాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ టికెట్ బుక్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.